హైదరాబాద్లో చెరువులు నాలాలపై అక్రమ నిర్మాణాల తొలగింపులో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఇల్లు ఫ్లాట్లు కొనాలనుకునే వారికి ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం ఉంటున్న ఇల్లు బఫర్ జోన్లో ఉందా, FTL పరిధిలో ఉందా తెలుసుకోవడం ఎలా అని టెన్షన్ పడుతున్నారు. దీంతో హైదరాబాద్లో ఇప్పుడు ఇల్లు స్థలం కొనే ముందు అది చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ లేదా బఫర్ జోన్లో ఉందా అని తప్పక తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. FTL బఫర్ జోన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని కలవరపెడుతున్న పదాలివి. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జుల్పిస్తున్న నేపథ్యంలో చెరువులు, కుంటలు, నాలాలు, వాగులకు దగ్గరలో ప్రాపర్టీ కొనాలంటేనే ముందుగా చెక్ చేసుకోవడం తప్పనిసరిగా మారింది. అంతేకాకుండా అలాంటి ప్రదేశాల్లో ఇల్లు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేస్తే వరదలొచ్చినప్పుడు మునిగిపోతున్న సందర్భాలు ఉన్నాయి. అలా తనిఖీ చేసుకుంటే మునుముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు వీలవుతుందని హైడ్రా అధికారులు చెబుతున్నారు. ఎవరైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకునే ముందు అది నాలాల, స్థలాలు, చెరువులు, కుంటల FTL బఫర్ జోన్లో ఉందో లేదో తెలుసుకోవచ్చని హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ అంటున్నారు. చెరువులు, కుంటలకు సంబంధించి నోటిఫై చేసిన చెరువుల వివరాలు HMDA వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. నోటిఫై చేయని చెరువులకు సంబంధించి మ్యాపులు HMDA అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి అడిగి తనిఖీ చేసుకోవచ్చని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. త్వరలోనే హైడ్రాకు సంబంధించి ప్రత్యేకంగా వెబ్సైట్ అందుబాటులోకి రానుంది. అందులో అన్ని చెరువుల వివరాలు పెట్టనున్నారు. నవంబర్ కల్లా ఈ వివరాలన్నీ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురావాలని హైడ్రా ప్రయత్నిస్తోంది. వెబ్సైట్తో పాటు హైడ్రా యాప్ కూడా త్వరలో తెచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ యాప్ సాయంతో ప్రజలు కొనుగోలు చేయాలనుకునే ప్రాపర్టీ ప్రదేశానికి వెళ్తే అది FTL బఫర్ జోన్లోకి వస్తుందా రాదా అనేది యాప్ చెప్తుంది. అపార్ట్మెంట్లు, ప్రాపర్టీ కొనుగోలు చేసే సమయంలో సమీపంలో చెరువులు, కుంటలు ఉన్నట్లయితే బిల్డర్లు, వ్యాపారుల నుంచి NOC అడిగి తీసుకోవాలని హైడ్రా సూచిస్తోంది. HMDA వెబ్సైట్లో పెట్టిన వివరాల ప్రకారం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలో 2857 చెరువులున్నాయి. వీటిలో 168 చెరువులు GHMC లిమిట్స్లో ఉండగా 2689 చెరువులు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో ఉన్నాయి. ఇప్పటి వరకు 2569 చెరువులను నోటిఫై చేస్తూ HMDA తన వెబ్సైట్లో మ్యాప్లను అప్లోడ్ చేసింది. దీని ప్రకారం చెరువులు, కుంటల పరిధిలో ప్రాపర్టీ ఉందా లేదా అనేది HMDA వెబ్సైట్ నుంచి తెలుసుకునే వీలుంది. ఇలా FTL బఫర్ జోన్లపై ఉన్న అనుమానాలను ప్రజలు తీర్చుకోవచ్చు.